నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. తొండంగి మండలం పిఈ చిన్నైపాలెంలో నాయకుల సమిష్టి కృషికి సార్వత్రిక ఎన్నికల తెలుగుదేశం పార్టీకి ఓట్ల వర్షమే నిదర్శనమని సీనియర్ తెలుగుదేశం నేత యనమల రాజేష్ అన్నారు. గెలిపే లక్ష్యంగా పాత కొత్త నాయకులంతా సమన్వయంతో సమిష్టి కృషి ఫలితంగా టీడీపీ మెజారిటీ సాధించిందని గుర్తు చేసిన రాజేష్, అందుకు ప్రతిఫలంగా చిన్నయ్యపాలెంకు కీలకమైన ఆత్మ చైర్మన్ పదవిని పట్టుబట్టి సాధించానని చెప్పిన ఆయన, నరహర్శెట్టి సూర్యప్రకాష్ పార్టీకి సుదీర్ఘంగా అందించిన సేవలకు ఈ పదవి ఆయనకు కట్టబెట్టారని అన్నారు. గ్రామంలోని దళిత నేతలు ఏర్పాటు చేసిన ఘన సన్మానానికి యనమల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు చిట్టుమూరి నాగేశ్వరరావు, సెక్రటరీ తాటిక నాగేశ్వరరావు, ఎంపీటీసీ దారా చిన్నప్పారావు, బూత్ ఇన్ఛార్జ్ సీకోలు చిన్ని, మాతా పాములు, సింగిరిల్లి యేసు, దొంగ బాబు, శేఖర్, సత్యబాబు తదితరులను యనమల రాజేష్, నరహర్శెట్టి సూర్యప్రకాశ్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు, వడ్డీ రాంబాబు, ములికి రామకృష్ణ, తోట వెంకటరమణ, వడ్డీ నాగేశ్వరరావు, పసుపులేటి రామకృష్ణ, తంగెళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా వస్తే పని చేసి పంపించేయడం తప్ప స్టేజ్ మీద స్పీచ్ అనేది ఎప్పుడు కూడా ఇవ్వలేదు. కానీ మరి ఈరోజు సన్మాన గ్రహీత మరి నరహర్శెట్టి సూర్యప్రకాష్ గారికి ప్రత్యేక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి ఎస్సీ సోదరులు, యూత్ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. మరి అట్లాగే మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, వేదిక ముందున్నటువంటి చిన్నయ్యపాలెం గ్రామ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, అలాగే బీజేపీ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యక్రమం మీ అందరికీ తెలిసి ఉన్నదే. మరి ప్రకాష్ గారు పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నాడో ఇది అందరూ కూడా నాకంటే మీ అందరికీ తెలుసు. ఆయన కూడా ఇంచుమించు సుమారుగా 25 సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడుతూ ఉన్నాడు. అంటే నేను 30 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం. కాకపోతే ఏంటంటే ప్రకాష్ గారు నేను కూడా ఇంచుమించు కనుమరుగులో ఉన్నాం, పార్టీలో వెనకమే ఉన్నాం. ఇప్పుడు రాజేష్ అంటే ఎవడో తెలీదు, ప్రకాష్ అంటే ఎవడో తెలీదు. ఏంటంటే మమ్మల్ని ముందుకు రానిచ్చేవారు కాదు. మేము పార్టీకి పనిచేస్తామన్నా కూడా ఏదో వచ్చిన వాళ్ళకి సర్వీస్ చేయడమే కానీ నాయకులు ఎప్పుడు కూడా మమ్మల్ని గుర్తించలేదు. కాకపోతే పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో, ఇక్కడ ఉన్న పెద్ద ఆయన మీద ఉన్న అభిమానంతో ఎప్పుడు పార్టీకి విధేయుడిగానే పనిచేసాం. మనం ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు పోకుండా ఎవరు ఎన్ని అవమానాలు చేసినా పార్టీలో తట్టుకొని నిలబడ్డాం మేము. అలాగే మరి ఈరోజు ప్రకాష్ గారిని కష్టపడి మరి పనిచేశారు. మొన్న ఎలక్షన్లో 24 ఎలక్షన్లో మీ గ్రామంలో మంచి మెజార్టీ ఇచ్చారు యనమల దివ్య గారికి. మాకు ఎప్పుడూ లేనటువంటి మెజార్టీని ఇచ్చారు. ఏంటంటే చాలా కష్టపడి అందరూ సోదరులు అందరూ కూడా చాలా కష్టపడ్డారు. మరి కొత్తగా వచ్చినటువంటి రాంబాబు గారు అవని, నాగేశ్వరరావుని, రామకృష్ణ గారు అవని వీళ్ళందరూ కూడా సహకారంతో మరి పాత నాయకులందరినీ కూడా కలుపుకొని సీన్ అవ్వచ్చు, ప్రకాష్ గారు అవ్వచ్చు, ఏఎస్ అవ్వచ్చు, ఎవరైనా అందరూ కూడా కలిపి చాలా చక్కగా ఎలక్షన్ చాలా బాగా టేకప్ చేశారు. అందరూ కూడా మంచి బూత్ లెవెల్లో కూడా ఎలక్షన్ బాగా టేకప్ చేసి మంచి మెజార్టీని తీసుకొచ్చారు ఈ గ్రామంలో. అంటే ఇంచుమించు ముందుసారి ఎలక్షన్లో ఇక్కడ ఇంచుమించు సుమారుగా 1100 మెజార్టీ పోయింది వైసీపీకి. అటువంటి 1100 మెజార్టీని చంపి మనల్ని ఈక్వల్ చేశారు మెయిన్ గ్రామాన్ని. చాలా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి గ్రామంలో ఉన్నటువంటి మరి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇంచుమించుగా 1.5 సంవత్సరం వరకు మనం ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం కాలం అయింది. మనం మీ గ్రామంలో ఇప్పుడు సుమారుగా 40 లక్షల వరకు మనం ఎన్ఆర్జీఎస్ నిధులు ఇచ్చాం. ఇంచుమించుగా ఒక 6 సిమెంట్ రోడ్ల వరకు వేసి ఉన్నట్టున్నారు. ఇంకా డ్రైన్లు అడిగారు సీనియర్ నాయకులు పెద్దలు. డ్రైన్లు కూడా తప్పకుండా మనం అన్ని కూడా డ్రైన్లు చేసుకుందాం. మీ అందరూ మాకు సహకరించండి. మేము కేవలం రాజకీయం అభివృద్ధి కోసమే రాజకీయం చేస్తాం తప్ప వ్యక్తిగతంగా ఎవరిని మాకు టార్గెట్ కాదు. అందరూ సమానమే. మా దగ్గరికి ఎవరు వచ్చినా పని చేసి పెట్టడం, పంపించడం అంతే.
అంతేగాని ఈ పార్టీకి పనిచేసాడా నువ్వు ఈదా లేకపోతే అక్కడ మా నాయకులను అడిగి కూడా మేము ఎప్పుడు కూడా ఏం చేయట్లే. మా దగ్గరికి ఎవరు వచ్చినా నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాం. వాళ్ళకి ఏదైనా అవసరం అయితే మా వల్ల అయినంత వరకు మేము సహకారం చేసి పంపిస్తున్నాం. తర్వాత గ్రామం విషయం వస్తే చెన్నైపల్లి గ్రామం అనుభూతికి ఇది కూడా మాకు సొంత గ్రామం లాంటిదే. ఏంటంటే మాకు పూర్వం ఇక్కడ మాకు పొలాలు ఉండి, అంటే తర్వాత మా నాన్నగారి టైంలో ఇవన్నీ కూడా అమ్మేసాను అనుకుంటాను పొలాలు. మా తాతయ్య గారి టైంలో ఇక్కడ చెన్నైపాలెంలో కూడా మాకు పొలాలు ఉండి, ఆ ఉద్దేశం రాగంపాడైనా చెన్నైపాలెం అన్నా కొమలాపల్లి ఎన్ని గ్రామాలు కూడా ఇంచుమించుగా మాకు సొంత గ్రామాలు లాంటి. ఇది పదవి ఇవ్వడం అనేది ఏంటంటే కేవలం ఇది తుని మండలం తీసుకెళ్దామని చూసేది ఈ పదవిని. ఇది ఆత్మ కమిటీ చైర్మన్ అనేది చాలా పెద్ద పదవి. ఇది ఎవరికి తెలియదు ఈ పదవి. ఇది ఇంచుమించుగా మన 3 మండలాలతో పాటు ప్రతిపాడు తాలూకాలో ఉన్నటువంటి 2 మండలాలు, అంటే 5 మండలాలకి ఇది చైర్మన్. 20 మంది సభ్యులు ఉన్నటువంటి ఒక చైర్మన్ పదవికి ఇది తుని మండలంకి ఇద్దామని చెప్పి వాళ్ళు నిర్ణయం చేసేసుకుని పేరు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఇది పెద్ద పట్టుబట్టి నేను మా మండలానికి ఇవ్వాలి, మా మండలంతో ఉన్నటువంటి చెన్నైపాలెం గ్రామానికే ఇవ్వాలి ఇది అని చెప్పి పట్టుబట్టి పెద్ద ఆయన యనమల రామకృష్ణ గారికి, గౌరవ శాసనసభ్యురాలు యనమల దివ్య గారికి కూడా చెప్పడంతో నా మాట మీద గౌరవంగా ప్రకాష్ గారు చేసినట్టు కష్టం వల్ల పార్టీలో చేసినటువంటి ఆయన కష్టాన్ని గుర్తించి పార్టీ నిర్ణయం తీసుకుని ఆయనకి ఈ పదవి ఇవ్వడం జరిగింది. అందుచేత మనకి పార్టీ పెద్ద అయిన ఎమ్మెల్యే గారు మనల్ని అంత గుర్తించి మనం ఈ పదవి మన చెన్నైపాలెం గ్రామానికి ఇచ్చారనుకోండి, ప్రకాష్ గారికి ఇచ్చారని అనుకోకండి, చెన్నైపాలెం గ్రామానికి ఇచ్చారు. కాబట్టి మీరు కూడా పార్టీకి ఏదైనా చేయాలి. నాగేశ్వరరావు గారు అన్నట్టు మీరు పార్టీ రూపాన్ని మీరు కూడా సహకరించాలి. మాకు మీకు అభివృద్ధి విషయంలో అన్ని రకాలుగా మేము సహకరిస్తాం. తప్పకుండా డ్రైన్లు అనేవి, రోడ్స్ అనేవి కంప్లీట్ మన కాలంలో మనం ఉన్న ఈ టర్మ్స్ లో ఈ 3 సంవత్సరాల్లో కంప్లీట్ అన్ని పూర్తి చేసుకుందాం. తర్వాత కొంతమంది హౌసెస్ సైట్స్ కోసం అడిగారు. ఇలాగ 350 పట్టాలు ఇచ్చారని, 2 ఎకరాలన్నర ఎక్కడో దూరంగా ఇచ్చారని చెప్పారు. మాక్సిమం దాన్ని ఆ భూమిని మనం క్యాన్సిల్ చేసి గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి భూమిని ఏర్పాటు చేసి మీ అందరికీ ఇల్లు లేని వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చి ఏర్పాటు చేస్తానని మనస్ఫూర్తి సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు సన్మానగ్రహీతమైనటువంటి నరహరిశెట్టి సూర్యప్రకాష్ గారికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ముక్తి ప్రదాత ఏబీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏబీ నగరం, కాకినాడ జిల్లా.